అక్రమ వలసదారులపై అమెరికా దారిలో పయనించాలని యూకే నిర్ణయం తీసుకుంది. అక్రమ వలసదారులపై కొరడా జులిపించాలని నిర్ణయం తీసుకున్నట్లు యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. చాలా మంది అక్రమ మార్గాల్లో యూకేకి వచ్చి అక్రమంగా పనిచేస్తున్నారని తెలిపారు. దీనికి త్వరలో ముగింపు పలకబోతున్నామని ఎక్స్ వేదికగా యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు. ఇక ఇప్పటికే అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని ఇండియాతో పాటు పలు దేశాలకు చెందిన వారిని యుద్ధ విమానాల్లో తరలించగా తాజాగా యూకే తీసుకున్న నిర్ణయంతో పలు దేశాలపై పిడుగుపడినట్లయింది. అక్రమ వలసదారులపై అమెరికా దారిలో పయనించాలని యూకే నిర్ణయం తీసుకుంది. అక్రమ వలసదారులపై కొరడా జులిపించాలని నిర్ణయం తీసుకున్నట్లు యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. చాలా మంది అక్రమ మార్గాల్లో యూకేకి వచ్చి అక్రమంగా పనిచేస్తున్నారని తెలిపారు. దీనికి త్వరలో ముగింపు పలకబోతున్నామని ఎక్స్ వేదికగా యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు. ఇక ఇప్పటికే అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిని ఇండియాతో పాటు పలు దేశాలకు చెందిన వారిని యుద్ధ విమానాల్లో తరలించగా తాజాగా యూకే తీసుకున్న నిర్ణయంతో పలు దేశాలపై పిడుగుపడినట్లయింది. అక్రమ వలసదారులపై అమెరికా దారిలో పయనించాలని యూకే నిర్ణయం తీసుకుంది. ఇక ఈ నిర్ణయానికి సంబంధించి పూర్తి సమాచారం మడిలీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, యునైటెడ్ కింగ్డమ్ అక్రమ వలసదారులపైన కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది. అక్రమ మార్గాల్లో యూకేకి వచ్చి అక్కడ పనిచేస్తున్న వారిని నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది. ఈ చర్యల ద్వారా అక్రమ వలసలను అరికట్టాలని యూకే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఏదైతే అక్రమ వలసదారులపై కూడా గెలిపించాలంటూ కొద్దిసేపు క్రితం ప్రకటన చేశారు. అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని యూకే ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అక్రమ వలసలను నియంత్రించేందుకు యూకే ప్రభుత్వం ఈ చర్యలకు పూనుకున్నట్లుగా ఆయన ప్రకటించారు. యునైటెడ్ కింగ్డమ్ కనుక అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటే భారతీయులపైన ప్రత్యేకించి తెలుగు వారిపైన దీని ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉంది. వర్క్ వీసా అదేవిధంగా స్టూడెంట్ వీసాలపైన ప్రభావం చూపుతుంది. యూకే ప్రభుత్వం ప్రధానంగా అక్రమంగా ప్రవేశించిన వారిపై దృష్టి పెట్టుతున్నప్పటికీ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఆశ్రయదారులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. యూకేలో శరణార్థుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఫ్యామిలీ వీసాలు, డిపెండెంట్ వీసాలపై కూడా ఆంక్షలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే యూకే ప్రభుత్వం డిపెండెంట్ వీసాలను కఠినతరం చేసింది. తెలుగు విద్యార్థులు పెద్ద సంఖ్యలో యూకేలో ఉన్నారు. వీరికి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతే ఆర్థికంగా ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంది. వర్క్ వీసాతో ఉన్నవారు అక్రమంగా ఉండకపోయినప్పటికీ కూడా కొత్త నిబంధనలు వచ్చినప్పుడు వాటి ప్రభావం మాత్రం వారిపైన ఉండే అవకాశం ఉన్నట్లుగా పరిశీలకులు చెప్తున్నట్టు మాట. ఇప్పటికే అక్రమంగా ఉన్నవారిని వెనక్కి పంపించే అవకాశం ఉంటుంది. అయితే ఇంకా ఎంతమంది ఉన్నారు, వారి సంఖ్య ఎంత ఉంది, భారతీయులు అందులో తెలుగు వారు ఎంత ఉన్నారు అన్న దానిపైన స్పష్టత రాకపోయినప్పటికీ కూడా యూకే కొత్త వలస విధానాలు భారతీయులకు కఠినతరం అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.